ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాలు గ్రామాల్లో సభలు ప్రతి నెల మొదటి వారంలో 1-2 రోజులు నిర్వహించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మొత్తం వీళ్ళు ఇచ్చిన హామీల నుండి మొత్తం ప్రజలని ఆలోచనని మళ్ళిస్తాను. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు, ప్రగతి భవన్ ఇదే ప్రజాభవన్ లో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పిండ్రు. ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణిగా మారిపోయింది. ప్రజావాణి కాస్త ఇప్పుడు వారానికి 2 రోజులే, మంగళవారం శుక్రవారం. అది పక్కన పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజు ప్రజలతోటి ప్రజా దర్బార్లో పాల్గొంటామని చెప్పిండ్రు. ఇప్పుడు అది అయిపోయింది. ఇక అదంతా ఏం లేదట. ఏందట, ప్రతి నెల మొదటి వారంలో 1-2 రోజులు 1-2 రోజులే కాస్టకు వస్తుందట వాళ్ళకి. 1-2 రోజులకు బాగా కాస్టకు వచ్చి ఇక మేము ప్రజలకు అందుబాటులో ఉండం అనేదాకా వచ్చింది. ఇక్కడనే చెప్పింది ఈ దుర్మార్గులు. చాప్టర్ 1లో ఈ దుర్మార్గులు ఏం చెప్పిందంటే, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా దర్బార్లు నిర్వహిస్తారు. నిరంతరం అనే దగ్గర నుంచి వెళ్ళి 1-2 రోజులకు వచ్చిందే. 1-2 రోజులేనట, బాగా ఆస్తకత్తది. ఇక ఏం చేస్తారు మీరు పని? అసలు మీరు చేసే పని ఏమున్నది? ఎమ్మెల్యేలు మీరు కూడా ఒక పని చేయర్రి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఏం చేయర్రి? పొద్దున 9 గంటల నుండి 7 గంటల వరకు మీ ఆఫీస్లో ఉంటారా, ప్రజల మధ్యన ఉంటారా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉంటారా, కానీ ఈ 10 గంటలు మీరు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. 10 గంటలు ఉండండి. గవర్నమెంట్ జాబర్ అంటే 8 గంటలు డ్యూటీ చేస్తాడు. పొద్దున 10 గంటలకు పోతాడు, సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాడు. మీరు కూడా జీతం తీసుకుంటారు. 2,70,000 2,50,000 తీసుకుంటారు. మరి మీరు ఏ టైం వరకు ఉంటారు ప్రజలకు అందుబాటులో? ఏ టైం వరకు ఉంటారంటే పొద్దున 9 గంటలకు టిఫిన్ చేసి బయటకు వస్తారు ఎమ్మెల్యే. ఇక్కడికి ప్రజల్లోకి కాదు, వాని క్యాంప్ ఆఫీసులోనే ఉంటాడు. వాడు ఉండి ఏం చేస్తారంటే జస్ట్ వచ్చి ఒక 10 మంది 20 మంది 40 మంది తోటి ఒక్కొక్కరు పోయి కలుతా అంటారు పర్సనల్గా. కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఆయనే బయటకు వచ్చి ఇక ఎంతమంది వచ్చిందో వాళ్ళ సమస్యలన్నీ పంపుతాడు. మా అంటే 12 గంటల వరకు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే. ఇక తర్వాత వీడు వీకెండ్ ఏముండదు, ఈ దందాలే ఉంటాయి ప్రతి ఎమ్మెల్యే. ఏముండదు. ఏం చేస్తారు చెప్పుడు చేరా? 12 తర్వాత ఏం చేస్తారు? ఆడికి పోయి అక్కడో రిబ్బన్ కట్ చేస్తారు, ఈడికి పోయి ఇక్కడికో రిబ్బన్ కట్ చేస్తారు. ఇవే ఉంటాయి. ఇక ఈ రిబ్బన్లు కట్ చేసుడు, ఆడికి పోయి ఏది మన వీళ్ళు ఉంటాయి అవి వడ్ల కాంటాలు ఉంటాయి కదా, ఆడికి పోయి అక్కడో రిబ్బన్, ఈడికి పోయి ఇక్కడ. నేనేమంటున్నా అంటే మీరు నిరంతరం ప్రజా దర్బార్లు అన్నారు. ఇప్పుడేమో 1-2 రోజుల అక్కడికి వచ్చింది మీ కథ. ఇక రేపు పోతే అందుబాటులో ఉండకపోయినా అవసరం లేదురా, ప్రజా దర్బార్ ఎక్కడిదిరా, ఎవడన్నా అరగటం ఉన్నారా మనల్ని అనే కాడికి వస్తుంది. దీంట్లో ప్రతి గ్రామంలో యువకులు మీరు ఒక టీంగా తయారు కాండి. ఎమ్మెల్యే నిలదీయడానికి ఒక టీంగా తయారు కాండి. ఆ టీంగా తయారయ్యే వాళ్ళందరూ మాతో టచ్లో ఉండండి. అట్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సమాజం మీద తప్పకుండా మాతోటి టచ్లో ఉండండి. మా నెంబర్ వచ్చేసి 9704642961. మీ ఎమ్మెల్యేలు నిలదీస్తేనే మీకు అందుబాటులో ఉంటాడు. ఒక్కరిగా ఉంటే వాడు మిమ్మల్ని భయపట్టిస్తాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తాడు. మొత్తం ఒక సమూహంగా ఒక వేదికగా ఉందాం మనం.